ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను. నువ్వు రావాలేసయ్యా, ఎవరు లేని ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేని ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. బాబు, ఈ కరపత్రములు చదవండి. యేసుక్రీస్తు నిజరక్షకుడిగా తెలుసుకోండి నాన్న, తెలుసుకోండి బాబు. అమ్మ, లోకరక్షకుడిని తెలుసుకోండి నాన్న, తెలుసుకోండి. స్నేహితులను నమ్మాను, మోసం చేశారు. బంధువులను నమ్మాను, ద్రోహం చేశారు. స్నేహితులను నమ్మాను, మోసం చేశారు. బంధువులను నమ్మాను, ద్రోహం చేశారు. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అంధుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. బాబు, ఈ కరపత్రములు చదవండి బాబు. దయచేసి యేసుక్రీస్తు గురించి తెలుసుకోండి నాన్న. అమ్మ, తెలుసుకోండి అమ్మ, యేసుక్రీస్తు గురించి తెలుసుకోండి. అయ్యా, తెలుసుకోండి. ఏంటి ఏంటి నేను పిచ్చివాడిని అంటున్నారా? అవునయ్యా, నేను పిచ్చివాడినే. యేసుక్రీస్తు నా చెంత ఉండగా నేను ఆయన నా హృదయంలోనికి ఆహ్వానించుకోలేను. పిచ్చివాడిని అయ్యా, నేను పిచ్చివాడిని. నా గురించి చెప్తాను వినండి. నా పేరు విజయ్ కుమార్. నాకు చక్కని భార్య, చందమామ లాంటి 2 పిల్లలు ఉన్నారు. నా జీవితం చాలా హ్యాపీగా గడిచిపోతుంది. డబ్బు ఉందనే అహంకారంతో, మంచి ఉద్యోగం ఉందనే విర్రవీగిపోయేవాడిని. నేను ఎవరిని లెక్క చేసేవాడిని కాదు. నేను క్రైస్తవునే, కానీ నామమాత్రపు క్రైస్తవులాగా చర్చికి వెళ్ళేవాడిని. ఆదివారం చర్చికి వెళ్ళేవాడిని, మిగతా రోజులన్నీ ఈ లోకానుసారంగా జీవించేవాడిని. నేను ఎవరి మాట వినేవాడిని, ఎందుకంటే నా దగ్గర బోల్డ్ ఆస్తి ఉంది, మంచి ఉద్యోగం ఉంది. నేను ఎందుకు ఎవరి మాట వినాలి అని విర్రవీగిపోయేవాడిని. ఒకరోజు ఇప్పటికీ గుర్తొస్తుంది, నాకు బీ షిఫ్ట్. నా భార్య వచ్చి, ఏమండి అన్నం పెట్టేశాను మీకు, తిని మీరు డ్యూటీకి వెళ్ళండి, నేను స్త్రీల సమాజానికి వెళ్తున్నాను అని అనగానే నాకు చిరున కోపం వచ్చింది. వచ్చి, మీ సంఘానికి మీ పాస్టర్ గారికి ఏమి ప్రార్థనలేనా అని ఇష్టం వచ్చినట్లు తిట్టాను. అయినా నా భార్య ప్రార్థనకి వెళ్ళిపోయింది. ఆ చిరాకులో, ఆ బాధలో నేను ట్యాబ్లెట్లు వేసుకోకుండా, భోజనం తినకుండా డ్యూటీకి వెళ్ళిపోయాను. ఆ రోజు జరిగిన ప్రమాదంలో నా కాళ్ళు 2 పోయాయి. తలకు బలమైన గాయం తగిలి కోమలకి వెళ్ళిపోయారు. నేను ఎవరినైతే దూషించి తిట్టానో ఆ సంఘ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, సంఘస్థులు నేను త్వరగా కోలుకోవాలని ఎంతో ప్రార్థన చేశారు. నా స్నేహితులు, నా బంధువులు త్వరగా కోరుకోవాలని వాళ్ళు కోరుకున్నారు. కొన్ని రోజులకు నేను కోమాల నుండి బయటకు వచ్చాను. కానీ బయటకు వచ్చాను కానీ నాలో ఆ గర్వం, అహంకారం పోలేదు. నేను మంచం మీద ఉన్నప్పుడు కూడా ఆ దేవుని తెలుసుకోలేకపోయాను. ఏమిటో నా పరిస్థితి అలా ఉంటుండగా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడో లేక నన్ను శిక్షిస్తున్నాడో తెలియదు. కానీ ఒకరోజు పెద్ద భూకంపం వచ్చి ఇల్లులు పేకమేడల్లా కూలిపోతున్నాయి. అందరూ పరుగున వెళ్ళి తమ భార్య పిల్లల్ని రక్షించుకుంటే, అయ్యో నేను అవుటువాడిని, నేను పరిగెట్టలేక అలాగే ఉండిపోయాను. అదిగో ఆ మేడ మీద నుండి నా భార్య
ఏమండి ఏమండి నన్ను రక్షించండి అని కేకలు పెడుతూ ఉంటే నా పిల్లలు నాన్నగారు నాన్నగారు భయం వేస్తుంది కాపాడండి అంటే, అయ్యో భగవంతుడా, నేను చేసిన తప్పుకి నాకు శిక్ష వేశావు. నా భార్య పిల్లలు ఏమి చేశారు నా తండ్రి, వాళ్ళని రక్షించు రక్షించు అని వేడుకున్నాను, కానీ వాళ్ళని రక్షించుకోలేకపోయాను. ఇదిగో నా కళ్ళ ముందే ఈ మట్టిలో కలిసిపోయారు. అప్పటి నుండి నేను ఒంటరివాడిని అయిపోయాను. నాకు సరైన ఇంట్లో ఎవ్వరూ లేరు, నా భార్య పిల్లలు లేరు. నేను ఏ స్నేహితులైతే నా దగ్గర డబ్బు ఉందని వాళ్ళని ఆదరించానో వాళ్ళు నన్ను ముఖం చూసి తప్పించుకుపోతున్నారు. నా బంధువులు నన్ను దరిచేయడం లేదు. ఏ సంఘం అయితే నన్ను ఆదరించిందో ఆ సంఘాన్ని నేను దూరం చేసుకున్నాను. అవును, నేను ఒంటరివాడిని, నేను ఈ ఒంటరి వాడిని. నేను ఎవరి కోసం బతకాలి? అవును, నేను ఎవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? అందుకే నేను చనిపోవాలనుకున్నాను. చనిపోవాలనుకుని విషం తెచ్చుకుని బాటిల్ ఇలా ఇప్పి తాగుదామని ఇలా అనుకునేటప్పటికి అదిగో అక్కడ నాకు వెలుగు కనపడేది. ఆ వెలుగు నాతో మాట్లాడుతుంది. నేనెవరినో చెప్పింది ఆ వెలుగు. నేను ఎందుకు బతకాలో చెప్పింది ఆ వెలుగు. నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి చెప్పింది ఆ వెలుగు. అప్పుడు నా బుర్ర జ్ఞాపక శక్తి వచ్చింది. అవును, మన సంఘంలో మన పాస్టర్ గారు చెప్పినట్టు దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, ఆ వెలుగును అనుసరించండి, మీరు నూతన జన్మ పొందుతారని చెప్పిన మాటలు నాకు గుర్తుకొచ్చాయి. అవును, నేను బతకాలి, బతికి నేను చూసిన ఈ వెలుగు మీ అందరికీ చూపించాలి, మీ అందరికీ తెలియపరచాలి అని నిర్ణయించుకున్నాను. బాబు, అమ్మ, దయచేసి నా మాట వినండి. దయచేసి ఈ సంఘములో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్రభువును తెలుసుకోండి, పాపాన్ని వీడండి బాబు, వీడండి.